ఈరోజు ఆ దేవాది దేవుడు ఏ వాక్యమును మనకి ఇస్తూ ఉన్నాడంటే విస్తరింపజేయు దేవుడు. విస్తరింపజేయు దేవుడు ఈ యొక్క వాక్యమును ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియపరుస్తున్నాడు. ఏ విధముగా మన జీవితంలో మనము విస్తరించాలి, విస్తరింపబడాలి, మన జీవితాల పట్ల ఆయన ఏ విధంగా మేలులు జరిగిస్తున్నాడు, మనం ఏ విధంగా విస్తరింపజేసి ఆ దేవుడు మన జీవితాల పట్ల అత్యంత కృపా కటాక్షము కలగాలని, విస్తరించబడాలని ఆ దేవుని యొక్క ఆశ. మొట్టమొదటిగా ఏ విధముగా విస్తరింపబడాలి అనే వాక్యమును ఆ దేవాది దేవుడు ఎబ్రీయులకు రాసిన 6వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మనకి తెలియజేస్తూ ఉన్నాడంటే ఈ ఎబ్రీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారంటే అపోస్తలుడైన పౌలు గారు. ఈ అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీయులకు రాసిన పత్రికలు ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే ఆ దేవాది దేవుడు ఎబ్రీయ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడు గారు అయిన పౌలు గారు క్రీస్తు శకము 65వ సంవత్సరంలో ఈ పత్రికను రాశాడు. ఈ 65వ సంవత్సరములో ఈ యొక్క పత్రికను రాస్తూ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈయన చూసుకున్నట్లయితే ఈయన యొక్క జీవితముల పట్ల పౌలు గారి జీవితంలో రోమా కాడు నుంచి తీసుకున్నట్లయితే ఏప్రిల్ దాకా 14 పత్రికలు అపోస్తలుడైన పౌలు గారు రాసే ధన్యత, ఘనత, తెలివి, జ్ఞానము అన్ని విషయములందు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఈ 14 పత్రికలు దేవుని యొక్క జ్ఞానము ద్వారా రాసినాడు. ఈ 14 పత్రికలు అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా రాశాడంటే ఆయన అంటూ ఉన్నారు, నేను నిన్ను నిశ్చయముగా విస్తరింపజేస్తాను. అపోస్తలుడైన పౌలు గారితో అంటూ ఉన్నాడు, నేను మీతో నిశ్చయముగా ఏ విధముగా విస్తరింపజేస్తాను అని అంటే ఆనాడు ఆ కాలంలో అబ్రహామును నేను ఆయనను ఆయన సంతానమును ఎలాగ విస్తరింపజేశానో ఇప్పుడు నేను కూడా అంటున్నాను, తనతో కూడా ప్రమాణం చేస్తున్నాను. ఆనాడు అబ్రహాముతో ప్రమాణము చేసినట్లుగా అబ్రహాము ఆనాడు పాలు తేనెలు ప్రవహించే కానాన దేశం వైపుకు జనాన్ని తీసుకుని వెళ్ళు, నిన్ను ఒక మంచి దేశముల వైపు నేను తీసుకుని వెళతానని ప్రమాణము చేసినట్లు ఈనాడు తదుపరి కాలంలో అపోస్తలుడైన పౌలు గారితో అంటున్నారు, నేను నిశ్చయముగా నిన్ను విస్తరింప చేస్తాను అని పౌలు గారితో అన్నాడు. అదే విధముగా పౌలు గారు తన జీవితముల పట్ల ఆయన ఏ విధంగా విస్తరింపబడ్డాడు అంటే 14 పత్రికలు రాశాడు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఈ 65వ సంవత్సరంలో రాస్తూ ఆయన ఈ 14 పత్రికల్లో ఒక్కొక్కరికి ఒక విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా విస్తరింపబడ్డాడు అని అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా సంఘములను నిర్మించడము, రెండవది సంఘములు నిర్మించడమే కాక అక్కడ సంఘ పెద్దలను ఏర్పాటు చేయడము, మూడవదిగా సంఘముల విశ్వాసులను విస్తరింపజేసేటట్టు ఆయన ప్రణాళిక ఏర్పరచడము. ఆయన అన్ని కోణాలలో దేవుని సువార్త 3 సువార్తలు ప్రకటించే భాగ్యము ఆ దేవాది దేవుడు ఆయన్ని వాడుకొని విస్తరింపజేసేటట్టు చేశాడు. అపోస్తలుడైన పౌలు గారిని ఏ విధంగా విస్తరింపజేయగలిగాడో ఈరోజు ఇక్కడ కూర్చున్న విశ్వాసులకు, ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు దేవుడు మిమ్మల్ని కూడా ఆ విధంగా విస్తరింపజేయాలని ఆశపడి ఉన్నాడు. మీరు ఆ విధంగా ఆశపడిన వారి అయితే మీరు కూడా మీ జీవితాల పట్ల విస్తరించే వారిగా మీరు ఉండాలని ఆశ కలిగిన వాడివైతే దేవుని వైపును చూచినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ అనుకునే వారందరినీ విస్తరింపజేయునుగాక.
ఆ విధంగా అంటున్నాడు. నేను ఎలాగ విస్తరింప చేస్తానో ఆనాడు అబ్రహామును విస్తరింప చేయగలిగాను, పౌలు గారిని విస్తరింప చేయగలను. పౌలు గారు ప్రతి ఒక్క విషయంలో నా ప్రణాళిక ద్వారా నడిచిన వాడు గనుక ఆయన నేను విస్తరింప చేశాను గనుక ఈనాడు ఈ కాలంలో మిమ్మల్ని కూడా నేను విస్తరింప చేస్తానని ఆ దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కనుక మీరు కూడా ఆ విధంగా ఆశపడేవారుగా మీరు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అలా ఆశ కలిగిన వారి అయితే ఒక్కసారి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే అంటున్నాడు, దేవుని యొక్క మాట ప్రకారంగా పౌలు గారు నడుస్తూ ఆయన మాటల ద్వారా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిచిన వాడు గనుక సంఘమును నిర్మించడము, సంఘ పెద్దలు ఏర్పాటు చేయడము, సంఘములో విశ్వాసులను బహు విస్తారముగా వాళ్ళని ప్రేమించి దేవుడి యొక్క నడవడికలు ఎలా ఉండాలి, ఎలా క్రమశిక్షణగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు గారికి నేను లూకా గారు, అలాగే బర్నబా, అలాగా అక్కుల, ప్రిస్కిల్ల, అలా ఎంతో మందిని శిష్యులను ఏర్పాటు చేశాడు. చేసి అందరినీ తీర్చిదిద్ది దేవుని వైపు నడిచేవాడుగా, నడిపించగలిగేటట్టుగా అందరినీ ముక్త కంఠముతో దేవుని వైపు నడిపించగలిగాడు కనుక అపోస్తలుడైన పౌలు గారు బహు విస్తారముగా విస్తరింపబడ్డాడు. ఆ విధంగా దేవుడు కూడా ఇక్కడ కూర్చున్న బిడ్డలకు, ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు మీరు బహు విస్తారముగా విస్తరింపబడాలి అని ఆ దేవుడి యొక్క ఆశ, మీరు ఆ విధంగా నడుచుకోవాలని ఆశపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని దేవుడి యొక్క ఆశతో మీరు యొక్క ఆశ కలిగిన ప్రాణంతో మీరు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ వాక్యములో ఇలాగా దేవుని పట్ల ఆయన ఒక నడవడికలో నడిచిన వాడిగా పౌలు గారు ఉన్నాడు కనుక బహు విస్తారముగా విస్తరింపబడ్డాడు. 3 సువార్త ప్రయాణములోను అందరి యొక్క విషయములలో క్రమశిక్షణ కలిగి ఆయన కూడా తనతో పాటు నడిచిన శిశువులకు కూడా అందరి క్రమశిక్షణ యొక్క చర్యలు తీసుకుంటూ నడిపిస్తూ దేవుని యొక్క ప్రణాళికలో ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలని అందరినీ బలోపేతం చేసి ముందుకు వెళ్ళగలిగాడు కనుక అపోస్తలుడైన పౌలు గారు మరి బహుగా విస్తరింపగలిగాడు. ఇలాగ జీవితంలో మీరు కూడా బహు విస్తారంగా మీరు విస్తరింపబడాలని ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి నువ్వు కూడా నీ మనసులో నీ యొక్క ఆవేదన తపనలో, తండ్రి ఆనాడు అబ్రహాముని విస్తరింపజేశావు, ఇస్సాకుని విస్తరింపజేశావు, అపోస్తలుడైన పౌలు గారిని విస్తరింపజేశావు, ఈ క్షణంలో ఈ కాలంలో మమ్మల్ని కూడా బహు విస్తారముగా నువ్వు మమ్మల్ని విస్తరింపజేసేటట్టు మమ్మల్ని చేయాలని నువ్వు ఆశ కలిగిన వాడుగా ఉండాలని దేవుని ఆశ నాయన. అలాగే ముందుకు వెళ్దామన్నా ఈ యొక్క మాటను ఆయన విస్తరింపజేయు దేవుడు అన్న మాటకు పౌలు గారు క్రైస్తవులను ఆయన ఏం చేశాడంటే సంపూర్ణులుగా ప్రోత్సహించాడు. నాయన దేవుడు అంటూ ఉన్నాడు, ఈ యొక్క మాటను దేవుని యొక్క మాటకు అనుసరించి ఆయన ప్రణాళికలు నడిచిన వాడు గనుక క్రైస్తవులను, ఆ కాలంలో దేవుని ఎరిగిన బిడ్డలను, క్రైస్తవులు అనబడే దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క ఎరగని వారికి కూడా దేవుని యొక్క విషయం తెలియపరుస్తూ అందరికీ దేవుని యొక్క మహిమను సువార్త రూపంలో మంచి వార్తను తెలియచేసి ఆయన వైపు ఆయన నడవడికలు నడిచినాడు కనుక అపోస్తలుడైన పౌలు గారు విస్తరిస్తూ ముందుకు వెళ్ళగలిగాడు. అలాగే ఆయన ఒకటే అంటున్నాడు, తల్లి ఈ యొక్క విషయంలో ఆయన దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా విజయవంతముగా ఆయన పని పూర్తి చేసినాడు గనుక
నాయన పౌలు గారు విజయవంతముగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా 3 సువార్తలు ప్రకటించి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా అన్ని కోణాలు విజయవంతముగా ఆయన పనిని పూర్తి చేసినాడు గనుక పౌలు గారు విస్తరించగలిగాడు, విస్తరింప చేసేటట్టు అందరినీ ప్రోత్సహించాడు. ఈరోజు అలాగే నువ్వు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా విస్తరింపబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఆశ కలిగిన వాడివైతే నువ్వు విస్తరించబడాలి అంటే ఆయన అంటున్నాడు ఒక మాటనైనా, దేవుడు నిన్ను విస్తరింపజేయాలంటే నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి నాయన. ఈ దేవుడు నిన్ను విస్తరింపజేయాలంటే మొట్టమొదటిగా నువ్వు ఏమి చేయాలంటే ఆయన ప్రణాళిక ప్రకారముగా నువ్వు సహనములో విస్తరించుతూ ఉండాలి. ఎలా ఉండాలి తల్లి? మొట్టమొదటిగా నువ్వు సహనములో విస్తరింపబడేటట్లు నువ్వు ఉండాలి. ఎలా సహనము కలిగి నువ్వు ఉండాలి అంటే, ఎదుటి వారు నిన్ను దూషించినా, నిన్ను తిట్టినా, నిన్ను విసిగించిన ఓర్పు సహనము కలిగిన వాడిగా నువ్వు ఉండాలని ఆ దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఉదాహరణగా బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తున్నాడు. అక్కడ మనకేమని తెలియపరుస్తున్నాడంటే, ఆదికాండము 26వ అధ్యాయము 18 నుంచి 24 వరకు మనం చూసినట్లయితే ఎవరు ఓర్పు సహనము కలిగిన వారు అక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు ఒకటే మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇస్సాకు ఎలాగూ ఓర్పు సహనము కలిగిన వాడు అని అంటే, ఇక్కడ ఇస్సాకు చాలా ఓర్పు సహనము కలిగిన వాడిగా ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఇస్సాకు ఎలాగా ఓర్పు సహనము కలిగిన వాడుగా మనకు తెలియజేస్తున్నాడంటే, ఆనాడు ఆ కాలములో గెరారు అనే ఒక ప్రాంతం ఉన్నది, దేశం. ఆ గెరారు అనే ప్రాంతంలో అబ్రహాము కొన్ని బావులను తవ్వించాడు మంచి నీళ్ళ కోసము, తన యొక్క కుటుంబం కోసము, పశు పక్షాదుల కోసము, అందరి కోసము, ప్రజల కోసం, అందరి కోసము బావులను తవ్వించాడు. ఆ గెరారు ప్రాంతంలో బావులను తవ్వించిన తర్వాత తదుపరి ఆ యొక్క కాలంలో అబీమెలెకు, ఎవరు తల్లి? అబీమెలెకు అనే రాజు ఫిలిష్తీయులను పరిపాలిస్తున్న కాలం. ఈ ఫిలిష్తీయులను పరిపాలిస్తున్న కాలంలో అబీమెలెకు ఆయన అంటున్నాడు, అయ్యా ఇస్సాకు, నువ్వు బలవంతుడవు, నువ్వు దేవుని ఎరిగిన బిడ్డవు. అబ్రహాము, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుని ఎరిగిన బిడ్డ, నువ్వు కూడా దేవుని ఎరిగిన వాడివి కనుక నీవు, నీ సంతానము, అలా నీ తండ్రి అయిన సంతానము బహు విస్తారముగా మీరు ఉన్నారు, మీరు బలవంతులు. అయ్యా, ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి అని చెప్పి ఆయన విన్నవించుకున్నాడు. కానీ ఆ కాలంలో, ఆ సిచ్యువేషన్లో ఇస్సాకు ఏం చేశాడంటే, తన తండ్రి తవ్వించిన బావులను, తన తండ్రి ఒక్కొక్క బావికి పెట్టిన పేర్లను మళ్ళా తిరిగి ప్రారంభించేదానికి ఆ ముందుగా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఆ అబ్రహాము తవ్విన బావులను ఫిలిష్తీయులు ఆ బావులను మూసివేసి పూడ్చివేశారు. తదుపరి కార్యక్రమం ఆ యొక్క విషయమును ఇస్సాకును తెలుసుకొని ఆ ఇస్సాకు ఆ బావులను మళ్ళా పునః ప్రారంభించేదానికి తనతో పాటు ఉన్న వాళ్ళ యొక్క పనివారును అతను అందరూ కలిసి ఆ బావులను త్రవ్వేదానికి మళ్ళా పూనుకున్నారు, మొదలు పెట్టారు. పెట్టిన తర్వాత ఒక్కొక్కరు కలిసి అందరూ ఆ ఇస్సాకు పనివారు అందరూ కలిసి ఒక బావిని తవ్వారు ఆ గెరారు ప్రాంతంలో. ఆ బావిని త్రవ్వగానే నీళ్లు పడ్డాయి. తన తండ్రి పెట్టిన పేరును మళ్ళా దానికి పెట్టారు. ఆ నీళ్లు ఉబికి నీరు ఊట జలములుగా పారుతూ సమృద్ధిగా ఆ దేవాతి దేవుడు విస్తరింపజేశాడు ఆ బావి. అక్కడికి వచ్చి ఫిలిష్తీయుల సామ్రాజ్యం వచ్చి వాళ్ళ యందు దాడి చేసి వాళ్ళ యందు జగడమాడారు.
ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు, ఇస్సాకు ఎంత ఓర్పు సహనము కలిగిన వాడు. ఈ జీవితంలో సహనము కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డల. ఆ బావి దగ్గర తవ్వగానే మొట్టమొదటి బావి దగ్గర ఆడ వచ్చారు ఫిలిష్తీయులు జనాంగము, వాళ్ళ మీద జగడం ఆడారు, గొడవ పెట్టుకున్నారు, ఇబ్బంది పెట్టారు. ఇది కూడా వృధా అయిపోయిందని కాస్త ముందుకు వెళ్ళాడు. మళ్ళా ఇస్సాకు కాస్త ముందుకు వెళ్ళి ఇంకొక బావిని తవ్వాడు. తవ్విన తర్వాత తన తండ్రి తవ్వించిన బావిని మళ్ళా తవ్వితే మళ్ళా అక్కడ కూడా నీళ్లు పడ్డాయి. ఆ యొక్క జలములు ఉబికి నీరు సమృద్ధిగా కలగజేసి విస్తారముగా నీళ్లు అక్కడ చూపించాడు. అక్కడ కూడా ఫిలిష్తీయులు ఏం చేశారు తల్లి, మళ్ళా జగడం ఆడి మళ్ళా గొడవ పెట్టుకున్నారు. ఇంకెలా ఉంటుంది నాని, ఒకటి నేను ఒక దెబ్బ కొట్టారు ఓర్చుకున్నావు, మళ్ళా ఇంకొక దెబ్బ కొట్టారు ఓర్చుకున్నావు, మూడోసారి కడితే నువ్వు ఒప్పుకుంటావా? ఇక సహనము ఓర్పు సహనం ఎట్టుకోవద్దు. ఆ విషయంలో నీ చెయ్యి ఎటు వెళుతుందో, దెబ్బలు కొట్టచ్చు, ఒంటి మీద కొట్టచ్చు, మొత్తానికి ఇష్టాసారంగా ఆ సహనములు భరించలేక ఇష్టాసారంగా కొట్టిన వాడుగా ఉంటాం. కానీ ఆ కాలంలో ఇస్సాకు చాలా ఓర్పు సహనం కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ రెండు బావుల విషయంలో ఇసిగించారు ఫిలిష్తీయుల జనాంగము, ఆయన ఓపిక పట్టాడు. తర్వాత మూడో బావి దగ్గరకు వెళ్ళే ముందుగా దేవుని వైపు చూశాడు. ఈరోజు మీరు కూడా దేవుని వైపు మీరు చూసినట్లయితే, దేవుని అడిగినట్లయితే, తండ్రి నీ చిత్తం ఏమిటో మాకు తెలియజేయి అని నువ్వు అనుకుంటే, ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న దేవుని పరలోక రాజ్యం వైపు చెప్పే ఈ సువార్త ఛానల్ ద్వారా చూసిన బిడ్డలు కూడా చెప్తున్నాడు వాక్యం ద్వారా, నువ్వు దేవుని వైపు నువ్వు చూసినట్లయితే, దేవుని వైపు నువ్వు అడిగినట్లయితే, ప్రార్థనతో ఆనాడు ఇస్సాకు అడిగినట్టు అడిగాడు. మూడవసారి, అయ్యా ప్రాణం విసిగిస్తుంది, ఓర్పు సహనం అవుతుంది, ఇకనైనా నా ఇష్టానుసారం కాదు కానీ నీ ప్రణాళిక ప్రకారంగా ఏది ఒకసారి చూపించినైనా, మరొక బావి తవ్వేదానికి ఆ ప్రాంతం ఏదో నాకు చూపించిన అనగానే దేవాది దేవుడు ఎడమ తట్టు వెళ్ళి ఆడ బావి తవ్వు అని ఇస్సాకుకు తెలియజేశాడు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఎడమ తట్టు వెళ్ళి అక్కడ బావిని త్రవ్వాడు. త్రవ్విన విధముగా చక్కటి నీళ్లు సమృద్ధిగా పడ్డాయి. ఆ జలమును ఉబికి ఊటలై పారి సమృద్ధిగా నీరు కలిగించి విస్తరింపగలిగేటట్లు ఆయన కుటుంబము, తన పనివారు అందరూ, పశు పక్షాదులు సమృద్ధిగా నీరు కలిగించేటట్లు ఆ బావిని తవ్వగానే విస్తారముగా నీళ్లు పడ్డాయి. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా నువ్వు వెళ్ళినట్లయితే సమృద్ధిగా నీ జీవితంలో నిన్ను విస్తరింపజేస్తాడు. ఆనాడు ఇస్సాకుని ఎడమ తట్టు వెళ్ళి నువ్వు బావిని తవ్వగానే సమృద్ధిగా విస్తారముగా నేను నీళ్ళు ఆ బావి దగ్గర నీకు కలగా చేస్తాను అని అన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా వెళ్ళాడు, తవ్వాడు, నీరు సమృద్ధిగా పడ్డాయి. ఆనాడు ఇస్సాకు ఓర్పు సహనము కలిగిన వాడు గనక మూడోసారి దేవుని యొక్క రుచి చూచి చక్కటి ఆనందాన్ని పొందగలిగాడు. తను, తన యొక్క పరివారు, తన కుటుంబము, పశు పక్షాదులకు సమృద్ధి నీరును కల్పించాడు. ఈరోజు నువ్వు కూర్చున్న బిడ్డలు కూడా ఇస్సాకు వలె ఓర్పు సహనం కలిగి ఉంటావా? ఒక్కసారి నీ ఓర్పు సహనము మిస్ అయిందా? రెండవసారి కూడా వెయిట్ చేయి. మూడవసారి కూడా దేవుడిని అడిగి చూడు, అయ్యా నా జీవితంలో అన్ని కోల్పోయాను, నాకు ఇది కావాలి, నాకు ఆశ ఇదిగా ఉన్నదయ్యా, నాకు అది కావాలి, నా భవిష్యత్తు బంగారుగా ఉండాలి, నా భర్త మారాలి, నా జీవితము, నా కుటుంబము నాయన నీ వైపు మేము తేరి చూడాలి, నీ ప్రణాళిక ప్రకారంగా మేము నడుచుకోవాలి, ఆశ కలగాలని ఓర్పు సహనము కలిగిన వాడిగా ఆ ఇస్సాకు వలె నువ్వు ఉంటే దేవుడు నిన్ను విస్తరింపజేసేటట్టు చేయను గాక. అలాగా ఇస్సాకు ఆ పని ముగించుకొని అక్కడి నుంచి మళ్ళా ఏం చేశాడు తల్లి, బెహేర్షేబ అనే ప్రాంతానికి వచ్చాడు.
ఆ గెరారు ప్రాంతం నుంచి దాటి బెహేర్షేబ ప్రాంతమునకు వచ్చాడు. ఆ ప్రాంతానికి రాగానే ఒక రాత్రి కాల సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షతను చవి చూచాడు. దేవుని యొక్క ప్రత్యక్షను పొందగలిగాడు. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమను చూస్తూ దేవుడు ప్రత్యక్షమయ్యి, ఇస్సాకు నువ్వు భయపడకు అని దేవుని యొక్క స్వరమును వినినవాడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని యొక్క స్వరమును నువ్వు వినాలంటే, దేవుని యొక్క నడవడిలో నువ్వు నడవాలంటే, దేవుని దగ్గరకు రావాలంటే మనస్ఫూర్తిగా ప్రార్థనతో ఏకీభవించి ఆయన అడుగు. నీకు కూడా ప్రత్యక్షం అవుతాడు. దేవుడు నీ యొక్క ప్రతి ఒక్క అక్కర అవసరతను విని తీరుస్తాడు, ప్రతి ఒక్క సమస్యను. ఆ విధంగా ఇస్సాకును అంటున్నాడు. ఆ బెహెర్షా ప్రాంతంలో రాత్రి కాల సమయంలో దేవుడు ప్రత్యక్షమయ్యి, ఇస్సాకు నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఏమన్నాడు తల్లి? నేను నీకు తోడే ఉన్నాను. ఎందుకంటే నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఏమన్నాడు తల్లి? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఆయన పట్ల నేనెంతో ప్రేమ కలిగిన వాడను. నా దాసుడైన అబ్రహాము బట్టి నేను ఏం చేస్తాను? నేను సంతోషింపజేస్తాను అని ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. నాయన ఇస్సాకుతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు. ఇస్సాకును భయపడకు, నీ తండ్రి అబ్రహాము దేవుడను. ఆయన బట్టి నిన్ను నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఆయన నా మార్గంలో నా నడవలో నడిచిన వాడు అబ్రహాము గనుక నీ తండ్రిని బట్టి నిన్ను ప్రేమించి నిన్ను సంతోషింపజేసి నీ సమస్త బాధలను కష్టములను నేను తెలుసుకొని ఉన్నాను గనుక, నీ ఓర్పు సహనం నేను చూశాను గనుక, నేను ఈ రోజు నుంచి నీకును నీ సంతానమునకు నేను బహుగా విస్తరింపజేస్తాను అని దేవాది దేవుడు పలికాడు. ఈరోజు దేవుడు ఇస్సాకుకు ఇచ్చిన ఓర్పు సహనము కలిగిన వాడి కనుక దేవుడు అతనుకు, అతని యొక్క పని వారికి, తన కుటుంబాన్ని దేవాది దేవుడు తోడుగా ఉండి ఆ కుటుంబాన్ని విస్తరింపజేసినట్లుగా ఈరోజు నిన్ను కూడా దేవాది దేవుడు విస్తరింపజేయాలని, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ అనుకునే వారికి ప్రతి ఒక్క విషయములో విస్తరింపజేయాలని దేవుడి యొక్క ప్రణాళికలో ఉన్నది కనుక నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని దేవుని వాక్యమును నువ్వు ఉంటూ ఉన్నావు. నువ్వు అలా విస్తరింపబడాలనుకున్న వాడివైతే, ఆశ కలిగిన వాడివైతే దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి చెబుతున్నాను తల్లి, ఇస్సాకు ఎలా ఓర్పు సహనము కలిగిన వాడుగా ఉన్నాడు కనుక ఆయన జీవితంలో ఆయన పట్ల విస్తరింపగలిగాడు. రెండోది అబ్రహాము కూడా, తన తండ్రి కూడా విస్తరింపజేశాడు దేవుడు. ఇసుకల రేణు వలె తన యొక్క కుటుంబాన్ని లెక్క కట్టలేని విధంగా, ఇస్సాకు ఆ ఇసుక పట్టుకో, దాని ఇసుక రేణు నువ్వు లెక్క కడతావా? లెక్క కట్టలేవు. ఆ విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లలు తదనంతరము నీ కుటుంబాన్ని నేను ఇసుక రేణు వల్ల విస్తరింపజేస్తానని తన తండ్రితో పలికిన విధముగా ఇస్సాకుతో కూడా పలికాడు. మూడవదిగా ఆయన తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా పౌలు గారిని కూడా విస్తరింపజేయగలిగాడు. అలాగే ముందుకు వెళ్ళినట్టయితే ఇంకొక మాట, దేవుడు ఇంకా ఎవరిని విస్తరింపజేశాడో మనం ముందుకు వెళ్దాం తండ్రి. అలాగే అంటున్నాడు అపోస్తలుల కార్యము 9:31 ఇంకొక మాటగా తెలియజేస్తున్నాడు. ఆ దేవాది దేవుడు ఎలాగ విస్తరింపబడుతూ ఉన్నాడంటే, విస్తరింపబడేటట్టు దేవుని యొక్క ఎరిగిన బిడ్డలకు తెలియజేస్తున్నాడంటే ఈ గ్రంథము ద్వారా, ఈ యొక్క అపోస్తలులైన కార్యముల ద్వారా. ఆ గ్రంథములు రాసిన వ్యక్తి ఎవరు తల్లి? లూకా గారు. లూకా గారు అపోస్తలులైన అపోస్తలుల కార్యములను రచిస్తున్నప్పుడు ఈ లూకా గారు 65వ సంవత్సరంలో, క్రీస్తు శకము 65వ సంవత్సరంలో ఈ గ్రంథమును రాశాడు. నేను ఈ యొక్క పుస్తకమును రాశాడు. ఈ అపోస్తలుల కార్యములు లూకా సువార్తికుడు క్రీస్తు శకము 65వ సంవత్సరంలో స్వయంగా యేసు ప్రభువు ద్వారా నడిచిన వ్యక్తి, ఆయన యొక్క విషయంలో ఉన్నవాడు కనుక
ఆ యొక్క సందర్భంలో ఉన్న యొక్క వ్యక్తి కనుక ఆ యొక్క లూకా గారు అంటూ ఉన్నారు, అయ్యా నాతో నడుస్తున్న సహోదరులారా, ఎక్కడెక్కడ నడుస్తూ ఉన్నారు మీరు? అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, యూదయ, గలిలయ, అలాగే సమరయ దేశములంతటా సంఘము గురించి, ఎవరైతే సంఘం యొక్క క్షేమాభివృద్ధి గురించి పోరాడుతూ ఉన్నారో, ఈ దేశములలో మీరు సంచరిస్తూ దేవుడి యొక్క సువార్త ప్రకటిస్తున్న నా సహోదరులారా, ఏ ప్రాంతంలో మీరు దేవుడి యొక్క సువార్త ప్రకటిస్తున్నా, దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం నడుస్తున్నా సహోదరులారా, మీకు మళ్ళా తెలియజేస్తున్నాను, యూదయ, సమరయ, గలిలయ, అలాగే దేశముల అంతటా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసము, సంఘములో ఉన్న విశ్వాసుల కోసము, దేవుని యొక్క సువార్త ప్రకటించడం కోసము, ఆ సంఘం యొక్క క్షేమాభివృద్ధికి దేవుని విషయాలు తెలియపరుస్తూ బహు విస్తారముగా మీరు ప్రయాసపడుతున్న నా తోటి సహోదరులారా, మీకు నేను తెలియజేస్తున్నాను, మీరు అలాగే కొనసాగిస్తూ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం మీరు పోరాడినట్లయితే, ముందుకు వెళ్ళినట్లయితే, మీకు నేను ఏమని తెలియజేస్తున్నానంటే, మీ సహోదరుడిగా నేను ఒకే ఒక మాట తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఏ మాట అంటే, దేవుని ద్వారా మనకి సమాధానము కలుగునుగాక. లూకా గారి ద్వారా తన యొక్క సహోదరులకు ఆ దేశాల్లో తిరుగుతున్న దేవుని యొక్క స్వార్థ ప్రకటించిన బిడ్డలకు లూకా ద్వారా తెలియజేస్తున్నారు, మీరు దేవుని యొక్క ప్రణాళికలు నడుస్తూ ఉన్నారు కనుక, సంఘం యొక్క క్షేమాభివృద్ధి యొక్క నడవడిలో మీరు నడుస్తూ ఉన్నారు కాబట్టి, సంఘం యొక్క క్షేమాభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు కనుక మీకు శాంతి సమాధానం ఆ దేవాది దేవుడు కలుగజేయునుగాక. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీకు ఆనాడు ఆ కాలంలో లూకా గారికి తన సహోదరులకు శాంతి సమాధానము కలుగజేస్తున్నాడు తెలియజేసిన విధముగా ఈనాడు ఈ కాలంలో ఇక్కడ కూర్చున్న బిడ్డలకి, చాలా వీక్షిస్తున్న బిడ్డలకి మీకు శాంతి సమాధానము కలుగజేయాలని ఆ దేవాది దేవుడు ఆశపడి ఉన్నాడు. ఆశ కలిగిన వారికైతే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి చప్పట కొట్టు ముందుకు వెళ్దామని. అలాగే అంటున్నాడు, ఇంకొక మాట కూడా, మరియు ప్రభువు నందు భయభక్తులు కలిగిన వారుగా మీరు ఉన్నారు కనుక. ఏమన్నారు తల్లి? ప్రభువు నందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక, పరిశుద్ధ ఆత్మ ద్వారా మీరు నడుస్తూ ఉన్నారు కనుక, మీ యందు దేవుని పట్ల, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా మనం ఇంకా బహు విస్తారముగా దేవుని స్వార్థ ప్రకటించేవారముగా ఉండుగాక అని ఆనాడు ఆ కాలంలో లూకా గారు తన సహోదరుడికి తెలియజేస్తున్నాడు. ఈనాడు ఈ కాలంలో కూర్చున్న బిడ్డలకు, వీక్షిస్తున్న బిడ్డలకు దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తున్న ఎంతో మంది ఈ కాలంలో దైవ సేవకులు అయితే కానీ, విశ్వాసులు అయితే కానీ ఎంతో మంది ఈ కాలంలో దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నారు. నేను చెబుతూ ఉన్నాను, దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ యందు సంచరిస్తూ ఇంకా బహు విస్తారముగా దేవుని యొక్క స్వార్థ ఈ కాలంలో ఈనాడు ఎంతో మంది చక్కగా దేవుని యొక్క స్వార్థ ప్రకటించుదురుగాక. ఎక్కడ కూడా ఆటంకములు లేకుండా దేవుని యొక్క కడవరి దినములో, చివరి దినములో మనం ఉన్నాము కాబట్టి, దేవుడు తన యొక్క బిడ్డల ద్వారా బైబిలు పంచుతున్న వేళలో, కడపత్రులు పంచుతున్న వేళలో ఎక్కడ కూడా ఏ ఆటంకాలు లేకుండా సువార్త బహు విస్తారముగా ప్రకటింపబడునుగాక. మన ఈ దేశంలో ఇంకా బహు విస్తారంగా సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు, విశ్వాసులకు, దేవుని యొక్క సేవకులకు అందరికీ, ఈ యొక్క ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు అందరికీ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. లూకా గారు తెలియజేసినట్లు బహు విస్తారముగా మనం విస్తరింపబడాలని ఆనాడు అనుకుని ఆశ కలిగిన వారు గనుక, ఈ కాలంలో మనము కూడా బహుగా విస్తరింపబడాలన్న దేవుని యొక్క ఆశనైనా
అలాగే ముందుకు వెళ్ళినట్లు ఇక్కడ ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఏలయనగా ఈ పరిచర్య గురించి ఎవరైతే పరిచర్య చేస్తున్నారో, దేవుడి యొక్క పరిచయము దేవుని ఎరగిన బిడ్డలకు మీరు తెలియపరుస్తున్నారో, ఈ పరిచర్య చేస్తున్నారో, అటువంటి వారికి పరిశుద్ధులకు అక్కరలకు సహాయము కలుగు చేయటం మాత్రము కాకుండా అక్కడ అంటున్నాడు, ఆ పరిచర్య చేస్తున్న పరిశుద్ధులకు వాళ్ళ యొక్క అక్కర్ల అవసరతలను ఆ దేవాతి దేవుడు తీర్చునే కాకుండా అలాగా తీరుస్తున్న ఆ దేవాతి దేవుడికి మీకు కృతజ్ఞతలతో ముందుకు వెళుతూ ఆయన అంటున్నాడు, దేవుని నామానికి మీరు కృతజ్ఞత స్తుతులు చెల్లించుదురుగాక. ఆనాడు ఆ కాలంలో కొరింథీయులకు రాస్తున్న పత్రికలు అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ, అయా ఏలయనగా దేవుని యొక్క పరిచర్య మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి, పరిచర్యలో మీరు వాడబడుతున్నారు కాబట్టి, దేవుని సువార్త మీరు ప్రకటిస్తున్నారు కాబట్టి, మీకు ఒక సకల సమృద్ధి పరిశుద్ధులైన మీరు పరిశుద్ధ ఆత్మ ద్వారా సకలమైన అక్కరను అవసరతను మీకు ఆ దేవాతి దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. మీ యొక్క ప్రతి అక్కర్లను తీరుస్తున్నాడు పౌలు గారు చెబుతున్నాడు. అటువంటి అక్కర్ను తీర్చిన దేవుడు ఆనాడు ఆ కాలంలో పరిశుద్ధులకు ఈనాడు నీకు అక్కర్ను అవసరం తీర్చడం మీకు ప్రతి ఒక్క అక్కర్ను అవసరం తీర్చాలంటే నువ్వు చేయాల్సిన పని తల్లి ప్రార్థనతో దేవుడు వాక్యము ద్వారా వాక్యమును చదువు. నీకు అవసరతను గోచారి అడుగు, కన్నీటి ప్రార్థనతో అడిగినట్లయితే నీ యొక్క అక్కర్ను దేవుడు తీర్చును కాక, నీ అవసరతను తీర్చును కాక, ప్రతి ఒక్క విషయంలో దేవుడు నిన్ను ముందుండి నడిపించును గాక. నువ్వు ఆనంద భరితుడై సంతోషముగా నువ్వు నీ కన్నీటి యొక్క బాష్పములు దేవాది దేవుడు తీర్చునుగాక. అలాగే అంటూ ఉన్నారు. ఆ విధంగా దేవుడి నామానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నారు కనుక ఆయన మూలముగా ఆ కాలములో అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క శిష్యులు ఆ 14వ పత్రికలో రాస్తున్న ప్రతి ఒక్క సంఘంలో ఉన్న పెద్దలకు విశ్వాసులు అందరూ దేవుని యొక్క మూలముగా బహుగా విస్తరింపబడేటట్టుగా దేవాది దేవుడు చేశాడు. ఈనాడు ఈ కాలంలో నువ్వు బహుగా విస్తరింపబడాలని ఆ దేవుని యొక్క ఆశ నీ మీద ఉన్నది. నువ్వు అలాగే ఉండగలుగుతావా? అలాగే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా నువ్వు నడుస్తావా? నడిచిన వాడు అయితే దేవుని నామానికి మహిమ కలుగునుగాక అంటున్నాడు. ఫైనల్గా మాటలు ఏముందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగిన బిడ్డలారా, దేవుని యొక్క విషయంలో మీరు తెలుసుకున్న వారులారా, మీరు ఏమి చేస్తారంటే, మీరు నన్ను వెంబడించి నా నడవడికలు నడిచిన వారే కనుక మీతో పాటు తెలియని వారికి కూడా నా యొక్క విషయంలో పొందుపరిచి తెలియజేస్తే మీ యందు కూడా నేను బహుగా మిమ్మల్ని విస్తరింపజేసేటట్లు నేను చేస్తాను అని దేవుడు పలుకుతున్నాడు ఈ వాక్యం ద్వారా. అలాగా దేవుని యొక్క బిడ్డలు కలిగిన వారిగా మీరు దేవుని యందు మీరు ఆశ కలిగి ఉన్నారా? ఆయన యందు మీరు వేచి చూస్తున్నారా? ఓర్పు సహనము కలిగిన వారిగా ఉన్నారా? సహవాసములు మీరు ఒకరినొకరు దేవుని యొక్క బిడ్డలుగా మీరు ఒకరినొకరు సహవాసము కలిగి ఉన్నారా? ఒకరొకరు సహవాసము కలిగి సహాయం చేసుకుంటూ ఉన్నారా? సహవాసము కలిగి సహాయం చేసిన వారిగా ఓర్పు సహనముతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మిమ్మల్ని బహుగా విస్తరింపజేయుగాక. అలాగే అంటున్నాడు కనుక నేడు నిన్ను విస్తరింపబడాలి అంటే, నువ్వు విస్తరించబడాలి అంటే నీకున్న ప్రతి ఒక్క అవరోధములను ఆటంకములను నువ్వు వెంటనే నెట్టి అణిచివేసి ఆయన వైపు నువ్వు చూచినట్లయితే దేవుడు ఈనాడు ఈ క్షణము నేను బహుగా విస్తరించునుగాక. ఆ విధంగా ప్రతి ఒక్క ఆటంకములను నువ్వు ఎదుర్కొని తట్టుకొని నిలబడి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా నిశ్చయముగా నువ్వు నిలబడినట్లయితే దేవుడు ఇంకా మరిన్ని నీకు మేలు కలుగజేసి దేవుడు నిన్ను విస్తరింపజేయు. దేవుడు నీ యందు వెంట ప్రతి క్షణం నీ యందు ఉండునుగాక. ఇక ఈ విషయములందు మొదటి నుంచి
ఏ విధంగా విస్తరింపజేయి దేవుడు మీకు తెలిసిన యొక్క గ్రంథం ద్వారా ఏమని తెలియజేశాడంటే ఫైనల్గా మీకు తెలియజేశాడు దేవుడు. నేను ఏ విధంగా మిమ్మల్ని విస్తరింపజేస్తానో ఒక్కొక్కటిగా ఆనాడు అబ్రహామును విస్తరింపజేశాను, రెండవగా తన కుమారుడైన ఇస్సాకును విస్తరింపజేశాను తన యొక్క ఓర్పు సహనమును బట్టి, మూడవదిగా పౌలు గారు నా యొక్క ప్రణాళిక ప్రకారంగా సువార్త చేసిన వాడు 3 సువార్త ప్రయాణంలో కష్టపడ్డాడు, నిలబడ్డాడు, తట్టుకొని నిలబడి కలిగాడు. తన ప్రాణమును తీస్తున్న సైనికులను ఎదుర్కొని మరి ఆయన నిలబడి దేవుని యొక్క సువార్త 3 సువార్తలు ప్రకటించాడు కనుక 14 పత్రికల ద్వారా సంఘముల యొక్క ఉన్న బిడ్డలను సంఘ పెద్దలకు అందరికీ క్షేమాభివృద్ధిని తెలియజేస్తూ ఎలా దేవుని సేవ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఒడిదుడుకులు ఎందుకు మీరు ఎలా నిలబడాలి, క్రమశిక్షణ ఎలాగా ఉండాలి, క్రమశిక్షణతో మీరు నడుచుకొని దేవుని వైపు నడవాలని వాళ్ళని ప్రోత్సహించి క్రైస్తవులను ముందుకు తీసుకుని వెళ్ళి ప్రోత్సహించిన పౌలు గారు వెళ్ళి ముందుగాక అలా ఉండాలని ఆశపడుతున్నాడు. లూకా గారు కూడా తన యొక్క సహోదరులతో సహవాసం ఎలా కలిగి ఉండాలి, ఈ సహవాసం ప్రతి ఒక్క దేశంలో యూదయ గలిలయ సమరయ దేశమందు ప్రకటిస్తున్న దేవుని స్వార్త ప్రకటిస్తున్న సహోదరులారా, మీరు ఓర్పు సహనము కలిగి సహవాసము కలిగినట్లయితే మీరు బహుగా విస్తరింప బడుదురుగా కానీ లూకా గారికి తెలియజేసినట్లు పౌలు గారికి తెలియజేసినట్లు నాయన ఈరోజు ఈ క్షణంలో దేవాది దేవుడు నీతో ముక్కు సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా బహుగా విస్తరింప చేయాలి అంటే దేవుడు నువ్వు విస్తరింపబడాలంటే ఆయన వైపు నువ్వు తేరి చూడాలని, ఆయన బిడ్డలుగా నువ్వు ఆయన ఎందుకు కొని ఆడదగి ఉండాలని, ఆయన ఎందుకు ఎదురు చూసేవాడిగా నువ్వు ఉంటే ప్రతి ఒక్క విషయంలో ఆటంకాలు అవరోధములు తట్టుకొని నిలబడి ఉండినట్లయితే బహు నిశ్చయముగా నేను విస్తరింప చేసి ఇన్ని కోణాలు ఎందుకు నీకు తెలియజేశాడు. ఇన్ని కోణాల ద్వారా నువ్వు తెలుసుకొని ఆ విధంగా నడుచుకుంటావని ఆశపడుతూ ఈ వాక్యాన్ని దేవాది దేవుడు మీకు కూర్చున్న బిడ్డలకు ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు అందరికీ బహుగా విస్తరింపబడి మీరు మీ కుటుంబంలో ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు అందరికీ బహుగా విస్తరింపబడదురుగాక. ఆమేన్. అలాగే వాక్యాన్ని దేవాది దేవుడికి అర్పిస్తూ